బిడ్డగాడు నా తొడబుట్టిన తమ్ముడు ఎంతైనా ఆనాడు కాలుకొద్దని చేయికొద్ది కొట్టేలా వచ్చింది వీడైనా అని మా మనం ఒక్కనే వచ్చినావు మా అత్త పిల్లలు చేసిందా అన్నాడు. కొడుకుల బిడ్డ అన్నదా అంటే ఒక బిడ్డ నా బిడ్డ పేరు సునీధర అని పేరు పెట్టినప్పుడే చెవులతో ఉన్నా కానీ ఇక నా బిడ్డ మొక్క చూడలేదు ఇల్లు బయలు వచ్చినాయ్యా అన్నట. ఎంతైనా కానీ నా బిడ్డ పేరు పెట్టుకోగా మా అత్త అంటుంది. ఇక నా పిల్లవని అంటే అవ్వ ఇప్పుడు మా ఆడబిడ్డ బతుకుంటే నా బిడ్డ పేరు పెట్టుకోను నా కూడ కులిసిందని అని నా పిల్లం అంటారు. ఇక మా అత్తలంజ అంటుంది అంటే కోపం వచ్చింది నాకు. ఇక అదంటది బయటది మా అత్త బయటది అదంటది అంటే ఇళ్ళలో కొట్టింది ఏమైంది బిడ్డ మన మధ్య తులబారం మీద కూర్చొని ఊతాను అది ఇల్లు వెళ్ళిపోయేది మంచిది అయింది. అది ఇంట్లో ఉంటే మనం నాకు ఊడి చల్లు తప్పలేదా నీకు పాలు పోయి తప్పలేదా అది వేరేక మనం చెరో కూడి చేసుకొని కూర్చుంటాను బిడ్డ అది ఏదైతే ఉందో సచ్చిందని చూడలేదు కను నా పిల్లం మా అత్త అంటారు. ఇక నా పిల్లం అంటది అంటే అయ్యో మా ఆడబిడ్డ బతుకుంటే నా బిడ్డ పేరు పెట్టినా ఇదంతా అయితే మా అక్క నువ్వు ఎంతైనా కానీ వీళ్ళని ఒక్క మాట అనే మా అక్క నాకు లేనిపోని పొలాలు పోతే మా అక్క మీద కోపం వచ్చి నేను ఇళ్ళలో పెట్టిన తప్పు తెలుసుకొని అడుగుదాం బయలు లెక్కిన అక్క ఎంతైనా కానీ నీకు బిడ్డ కలిగిందా ఒక బుడ్డ అదే ఒక బిడ్డ రిబిడ్డ అవును అలాగ తెలుసుకో ఒక్క బిడ్డ రిబిడ్డ అయితే నీ బిడ్డ పోని నీ భార్య పోని మీ అత్త పోని లేదక్క పొలం వాళ్ళందరూ బలగమందరూ అక్కడ బతకని నా తమ్ముడు నువ్వు ఇంటికి వెళ్ళకూడదు నిన్ను నిలబడతా మాతో మాతో మంచిగా బతుకు నిన్న ఉండాలి వాళ్ళతో చెప్పుకుంటూ పోయేవారు అద్దక్క ఎంతైనా కానీ పొల్ల నేను 21 రోజు నాడు వచ్చిన పొల్ల చూడాల పానం కొట్టుకుంటుంది నా బిడ్డ కన్న కరప ఎట్లా మరి నీ బిడ్డ అయినా కొట్టుకుంటుంది కానీ మరి అక్క అయినా కొట్టుకున్నారు బిడ్డ పానం కొట్టుకుంటాను పిల్ల మీద కొట్టుకుంటే అత్తైనా కొట్టుకుంటే అత్తకి పాల్పడాలి దట్టి ఫెలోగా బాబమ్మ బార్కే పడి నువ్వు చెయ్యెత్తి మీ తాత వేసినట్టు అనిపిస్తుంది ఎవరనుకునేవి నేను అది కదిగో నా తల్లి కర్రీ బతుకు చెడలు ఆయన చేయమొక్క మెత్తుకొని వచ్చా నా ఇంటికి అంటే
పుట్టకాంచి నా బతికి పుల్లెందులో ఎప్పుడు తిట్ల ఏంది పెళ్ళి పేరు అయితే కొన్ని ఎవరు కనుక్కోండి పెళ్ళి పేరటం ఏది పోడు ఇవ్వడు నువ్వు ఎందుకు వచ్చినావు ఏ ముఖం పెట్టుకోవచ్చు నా బిడ్డ సంవత్సరం ఆగని చెప్తాను అవల్ల నీలాగా చెప్తాను ఈ లంజాగా చేసుకుంటా లాంజని బాక్కులేడు ఓ లంజమునని గోష్మేది కాదే లంజమున గోష్ పెట్టుకో నువ్వు ఎన్న అద్దె అయిపోతుంది నా ఫ్రెష్ అయిపోతుంది లంజమున నీకు పట్ట సోయలేదు దీనికి దీనికి అర్ధశీరా ముసలికి పావుశీరా ఎవరాడు వాడలేదు ఈ దెబ్బరా అయ్యనాడు వాడలేదు ఈ దెబ్బరా ఎదురు చెట్టలలోను పోలేవరా చెట్టలో మా కథనక ఇంకా సున్ని అక్కడ లక్షలు లక్షలు తీసుకొని అక్కడ వాడిని ఉంచేస్తారు బతకమైంది 10 అయింది పోసుకుంటే ఏం పోసినావు ముసలోడా నీకు యాంది అంటే లంచకుండా ఉత్తు పోసుకుని అంత వాసాస్తాను ముత్తు ముత్తు వాసాస్తాను ఇది కూడా ఐదు కొట్టినా పర్వాలేదు అవ్వా నాకు ఒక బిడ్డ నా బిడ్డకు ఓ బిడ్డ నీ కొడుకు నా మనల్ని పెళ్లి చేసుకో అప్పుడు నా బుద్ధికి అనిపిస్తుంది సరేనమ్మా నీ మనవరాలు నీ బిడ్డకున వచ్చిందమ్మా తమ్ముడు వచ్చిందా ఇద్దరా ఏవల మీరు ఇది ఇది అవదాల కలిసినట్టు మేనద్దరు బోల్కి రాలే నీకు నేను ఈ ఇంటికి ఆడబిడ్డను నేను కాదు ఆడబిడ్డాను ఇదే ఆడబిడ్డ మా ఇంటికి నువ్వైతే ఆడబిడ్డ ఇప్పుడు లెక్క ఆడబిడ్డ అన్నట్ట
మరి మా అమ్మలాగే చెప్తలేదు కదా అట్లా. మీ అమ్మలని చెప్పది మీ అమ్మలని చెప్పది అమ్మా అయ్యో తమ్మ నా బిడ్డ నా కొడుకు సుందరకాంత మహారాజు నా బిడ్డ సునీత రానికుండా అయ్యో తమ్ముడా మన ఫోటోకి రా మన అయ్య ఫోటో తమ్ముడా మన అక్క ఫోటోకి అని పలకని చూపించి నాకు అటువంటి కనుకనే నగరం రా బలగ బలగ అందరూ కూర్చొని వాళ్ళ కొమ్మలు బట్టి పందిరి శుభతోని శుభలగ్గామైనా మర్చిపోండి ఇక నా బిడ్డను పెళ్లి చేసుకున్న వాటి మరి ఈ రాజ్యం నాకు ఎవరు ఎలా ఒకనొక్క బిడ్డ ఇక నా అల్లుడే ఈ రాజ్యం ఎలా పెడుతున్నావు అన్నాడు. అరే రే సుందరాసురానికి రారాజు కావాలంటే తమ్ముడా మరి ఎందుకంటే అయ్యలేని పిల్లగాళ్ళకు అయ్యి ఉండాలి అవి ఉండాలి అవి లేకుండా మీ అమ్మవారు ఉండాలి అంటారు. తమ్ముడా మరి తమ్ముడు నా కొడుకుని పక్కన పెట్టుకొని నగర కుర్చీలో నువ్వు కూర్చొని పక్క కుర్చీలో నువ్వు కూర్చొని నగర కుర్చీలో నా కొడుకుని కూడా పెట్టి రాజ్యం వేయాలి అన్నప్పుడు అప్పుడు ఆ పిల్లగాడు సుతనకాంత రాదన్నాడు. మామయ్యకి ఇంకో కొడుకునే బట్టి ఆ రాజ్యం వెళ్ళుకుంటాడా? 2 రాజ్యాలు నేనే రాజు పిల్లగాడు సుందరకాంత మహారాజు 2 రాజ్యాలు రాజయ్యి నేను తోన్నాడమ్మా కష్టపడ్డవాళ్ళకు సుఖం రావాలంటే బాబా రమ్మని కన్న తల్లికి ఏ పడక కులవారం కట్టాడు. కులవారం మీద కన్న తల్లి కూర్చొని పెట్టినాడు. మా భార్య అటువంటి సునీతరాని మా తల్లి పోయి తల్లి కళ్ళ కడ కూర్చొని పెట్టిందమ్మా. మా జ్యోతిదేమో వెలిగించేనా జ్యోతిని వెలిగించాను. అందుకే అంటారమ్మా పాపం పాడబడ్డ వాయు పుణ్యం ఊరు చదివిస్తారు. కొడుకు కర్మం కాళ్ళు వేడి ఎవరు చూడకుండా కొంత వారికే సిద్ధమంటారు మామరారాం. అరే రే ఆడవద్దు అన్న జిల్లాల వనవాసం ఇవాళ ఈ లింగం పెళ్లి వారి సంవత్సరం లింగం పెళ్లి వారి నెల చనిపోయినా భారత గారి పేరు మీద మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకు కోడలు బిడ్డలు వాళ్ళు బలగా బలగా ఉన్నారు. చుట్టాలు బాంధవులు ఇవాళ అరే రే భారత కాజపడకుండా సర్గం సర్గం చేరాలని వారి రామకీర్తన అన్న జిల్లాల వనవాసం కథ ఇంకా కర్మ ఎలారాం కథ చెప్పిన వాళ్ళ లెక్కలకు పుణ్యాలు పాలు తప్పు దండాలు